సో మచ్ సార్, మీరు ఇక్కడ మా ఇంటికి వచ్చినారు అండ్ మనకి డెఫినెట్గా ఇది ఒక అప్రిసియేషన్, వెరీ బిగ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అవర్ ఆధుని ఎమ్మెల్యే అండ్ ఆల్ ద పర్సన్స్ బిలాంగింగ్ టు యూ. ఇట్స్ మోటివేషన్ ఫర్ ఆల్ ద ఉమెన్. మా ఫ్రెండ్స్ అందరికీ ఒక మోటివేషన్, ఇంత సపోర్ట్గా మీరు మాట్లాడినారు అండ్ అందరికీ ఒక హోప్ ఇచ్చినారు. మేబీ ఫ్యూచర్లో అందరం ఇంకా ఇంకా ఎక్కువ మంది రావాలా, లేడీస్ బయట రావాలా అండ్ ఒక హెల్తీ కమ్యూనిటీ బిల్డ్ చేయాలని మా ఒక గోల్ ఉంది. అండ్ దట్ అప్రిసియేషన్ మీరు ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్పాలా. నాకు ఎప్పుడు కూడా ఏదైనా నేను నా డిసిజన్కి ఎప్పుడు అగేన్స్ట్ వెళ్ళరు. ఏదైనా నేను డిసిజన్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే జనరలీ నేను ఇట్లా పోతాను అంటే నువ్వు వాళ్ళు డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ జనరల్గా ఒక కామన్ ఎట్లా ఉంటుందంటే హస్బెండ్ డిసైడ్ చేస్తే నేను ఎక్కడ పోవాలని. కానీ మా హస్బెండ్ ఎలా ఉన్నానంటే నేను ఏదైనా డిసిజన్ చేస్తే నాకు ఎప్పుడు ఓకే అంటారు. దాని గురించి నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఏది ఇది చేయకుండా లేదమ్మా. ఆదోనిలో అందరూ మహిళలు చెప్పింది భర్తలు వింటున్నారమ్మా. ఎమ్మెల్యేతో సహా నేను కూడా మా ఆవిడ మాట వింటాను. కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా క్రమశిక్షణ కలిగిన మగవారు, భార్యల మాట వింటాం. అలాగే మా భార్యలందరూ మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టినారు. హెల్త్ పరంగా ఎవ్రీడే నాకు చూసి మోటివేట్ అవుతారు. నువ్వు లేసినావు కదా, నేను పోవాలని మార్నింగ్ ఎవ్రీడే వెళ్ళిపోతాడు బయట. సో ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్, మా ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. మీరందరూ వచ్చినారు. సో మా అసోసియేషన్కి యాక్చువల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కాసిం సార్తో మేము స్టార్ట్ అయినాం. మీది సార్ అయితే ఇప్పుడు లేరు, కానీ చాలా మాకు ఒక గురువుల యాజ్ ఏ गुरु हमको उन्होंने बहुत मोटिवेट किया है. ఇంకా సుధాకర్ అంకుల్ ఫస్ట్ మేము ఇప్పుడు ఈ సెషన్లో వచ్చినప్పటి నుంచి అంకుల్ మాకు ఎట్లా చెప్పినానంటే లేడీస్ రావాలా, వాళ్ళకి ఏది ఇబ్బంది పడకుండా అంతా మేము చూసుకుంటాం, మీరు జస్ట్ బయట రావాలా, మీరు ఆడి రావాలా. సో అది ఒక మాట మాకు ఇంత సపోర్ట్గా ఇచ్చినారంటే వాళ్ళ వల్ల ఇప్పుడు మేము ఇంతమంది 25-30 మెంబర్స్ మేము రెడీ అయినాం. ఈ 9 ఇయర్స్లో మేము స్టార్ట్ చేస్తాం. నేను 2-3 స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 25-30 మెంబర్స్ మేము ఉన్నాము. అండ్ మా అసోసియేషన్ ఎవ్రీ టైం సుధాకర్ అంకుల్, బద్రీ భయ్య ఎవ్రీ టైం మాకు సపోర్ట్ ఇస్తారు. ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికలీ యాజ్ ఏ ఫాదర్ ఫిగర్ లాగా మాకు వెనక ఉంటారు. మనకు అస్సలు భయమే లేదు. ఎక్కడైనా పోతే కూడా మేమున్నాం, మీరు పోయిరండి అంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు, మెంటలీ సపోర్ట్ ఇస్తారు. మేమున్నా మా ఊరితో మా యాజ్ ఏ డాక్టర్గా మీరు వెళ్ళిరండి అని. సో ఆ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం పోయి వచ్చినాం వితౌట్ ఎనీ ఫియర్. ఆ ఫియరే లేదు మాకు. సో అంత ధైర్యంతో మేము అక్కడ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కూడా మేము ఫేస్ చేసి మాట్లాడి వస్తాం అక్కడ. సో అది అందరికీ తెలిసిపోయింది. అయితే ఆంధ్రాలో కర్నూలు అంటేనే ఒక పేరు పడిపోయింది. కర్నూలు నుంచి వస్తే లేడీ చాలా స్ట్రాంగ్ ఉంటారని అది ఒక ఇది అయిపోయింది. సో దట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఎవ్రీ మరి కర్నూలు డిస్ట్రిక్ట్ అనే కాదు, కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే ఆదోని అని తెలిసిపోయింది అందరికీ. ఆదోని లేదంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లేదన్నట్టు ఉంది స్పోర్ట్స్లో, ఫ్రమ్ ఉమెన్ స్పోర్ట్స్. సో ఆదోనిలోనే చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్ పర్సన్. సో దట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్. మేమందరు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అండ్ దే ఆల్ యాక్చువల్లీ సపోర్ట్ మీ అచీవ్ దిస్. వాళ్ళు సపోర్ట్ లేదంటే అసలు మేము కూడా ఎవ్రీడే రావాలంటే ఏం మోటివేషన్ ఉంటుంది. టీం ఉంటేనే, ఒక కమ్యూనిటీ ఉంటేనే, ఒక టీం ఉంటేనే ఎవ్రీడే వాళ్ళు వస్తున్నారు కదా అని ఆ భయంతో మేము కూడా లేచి 5 o'clock గ్రౌండ్లో ఉంటాం మేము. సో దట్స్ ఎవ్రీ. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా ఆధుని టీం నుంచి ఒక 4 మెంబర్స్ ఇప్పుడు సౌత్ కొరియా డైగులో ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 1 వరకు వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఉంది. సో అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మేము క్వాలిఫై అయినాం. సో అక్కడ పోవడానికి మేము ఇప్పుడు ఒక 5 months ఉంది. ఆ 5 monthsలో చాలా కష్టపడి మేము అక్కడ ఏదో ఒక పొజిషన్ రావాలని కోరుకుంటున్నాము అండ్ పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేడం, బాలికల తల్లిదండ్రులకి అయితేనేమి, అంటే జాతీయ స్థాయికి మీరు ఇక్కడ నుండి ఆదోని నుండి పోతున్నారు కదా, విద్యార్థుల తల్లిదండ్రులకి అయితేనేమి, బాలికల తల్లిదండ్రులకి అయితేనేమి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్లీ గర్ల్స్ పేరెంట్స్కి నేను అదే చెప్తానంటే ఎంత పవర్ ఉంది ఉమెన్ గర్ల్స్లో, ఎంత పవర్ ఉందంటే వాళ్ళు మల్టీ టాలెంటెడ్. ఏదైనా చేయాలి, జస్ట్ వాళ్ళకి మైండ్లో పడిపోవాలా. పేరెంట్స్ ఒక సపోర్ట్గా నేనున్నాను, మీరు వెళ్ళండి అని ఒక మాట చెప్తే అయిపోయింది. గర్ల్స్ ఎంతో చాలా मतलब उनके लिए हाइट से कम पड़ेगा, उतना दूर जा सकते हैं लड़कियाँ. सो दैट
हम लोग बोलना चाहते हैं कि पेरेंट्स को कि दे शुड सपोर्ट देयर गर्ल चाइल्ड. आजकल तो मतलब कुछ है ही नहीं है. ओनली गर्ल्स आर ईयर ऑफ वुमेन ईयर. एवरी फील्ड वुमेन टीम, वुमेन क्रिकेट टीम, वुमेन ब्लाइंड क्रिकेट टीम. हमारे गर्ल्स एसोसिएशन में, वुमेन एसोसिएशन में, आई मीन फर्स्ट टाइम मास्टर एसोसिएशन में ओनली वुमेन टीम वी हैव वन. इज द फर्स्ट टाइम मेन में से कोई मेडल नहीं आया है, वुमेन में से मेडल आया है. सो दैट्स अ वेरी बिग अचीवमेंट. सो वी फील very great for ourselves actually. And this is, yeah, thank you so much. Very good evening to you all, and good evening, sir. I'm so happy. I have seen you morning in the video, and I'm so lucky because of Seema ma'am. I'm meeting you personally, and I will not add more points here. This is our team. We are nearly 30 members here, and we named our team as a Morning Stars. We will be shining in the morning in the ground, early morning, like 5 to. If you come to the ground, like Seema ma'am always welcomes everyone to join in our community. Community is nothing but as our community is filled with fun actually, and we are with the pride. See why I'm telling you, because a team should have a good community with the same equal mindset and the punctuality, and that punctuality comes from Seema ma'am because she handles the WhatsApp group in a strict manner, and also she plans a schedule in such a way everyone can use it. It may be like different age groups also they can practice, and it's all free. చాలా ఫ్రీగా నేర్పించేస్తారు. అండ్ ఏం మనీ పే చేయాలి అలాంటి డౌట్స్ ఏం లేదు. జస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో నిద్ర లేసి గ్రౌండ్కి వస్తే చాలు, మొత్తం మా సీఎం అక్క ట్రైన్ అప్ ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ చాలా మంచిది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మార్నింగ్ మేము ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తామో నైట్ ఎంత వరకు ఎన్ని పనులు ఉన్నా కానీ అసలు అలసటే రాదు. బికాజ్ నేను బీయింగ్ యంగ్స్టర్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను బెంగళూరులో వర్క్ చేసి వచ్చాను. ఎంఎన్సీ కంపెనీస్ ఆ ప్రెషర్స్ అన్నీ చేసి వచ్చాక ఇక్కడ నేను అలోన్ ఫీల్ అయ్యాను. వచ్చేసాను, జాబ్ రిజైన్ చేసి అలా అయింది కదా కొంచెం డిస్టర్బెన్సెస్ అని. నాకు ఎప్పుడైతే ఈ టీం దొరికిందో ఐఆమ్ బ్యాక్. అది కూడా డబల్ ఎనర్జీ విత్ బ్యాక్ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఈ టీం అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, అందరు ఈక్వల్ ఎనర్జీతో ఉంటారు. వి ఎంజాయ్. ఎక్కడన్నా మేము ట్రిప్కి వెళ్ళినా మ్యారథాన్కి వెళ్ళినా వీ కవర్ ట్రెడిషనల్గా కానీ స్పోర్ట్స్ విధంగా కానీ సాంప్రదాయంగా కానీ అన్ని కవర్ చేసి మేము వస్తాం. సో ఐ రిక్వెస్ట్ లైక్ సీమా మ్యామ్ చెప్పినట్టు అండ్ మా టీం తరఫున వి ఆర్ వెల్కమ్ ఉమెన్ టు జాయిన్ ఇన్ ద గ్రౌండ్ and Morning Stars, and start practicing and be healthy, and we shine again. Your name? Thank you. My name is Pratyusha. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? నా పేరు కేఆర్ శ్రీదేవి. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో బయలాజికల్ సైన్స్ టీచర్ని. నేను ఒక టీచర్ని ఇలా చెప్పడానికంటే కూడా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏముంది, ఫస్ట్ సీమ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. సీమ నేను డైలీ యోగా క్లాస్కి అటెండ్ అవుతాను 1 hour డైలీ. హాలిడేస్ ఉంటాయి, సాటర్డే సండే యోగా ఉండదు. ఆ 2 రోజులు నేను సీమాతో గ్రౌండ్లో ఉంటాను. ఏ హాలిడే వచ్చినా గ్రౌండ్కి వెళ్ళడానికి ఇష్టపడతాను, ఎందుకంటే తను చాలా చాలా గ్రేట్ మోటివేటర్. అసలు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే ఆమెను చూసి తెలుసుకోవాలి మేము. మాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బూస్టప్ అనమాట. తను ఎర్లీ మార్నింగ్ 4:30కి అలారం కొట్టకముందే మేము లేస్తాం అనమాట గ్రౌండ్కి వెళ్ళాలి అంటే. అంత బాగా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి రోజు ఆమె మమ్మల్ని బూస్టప్ ఎలా తెలుసా, ఖచ్చితంగా ఉదయించే సూర్యుడితో పాటు మమ్మల్ని ఒక సెల్ఫీ తీసి అందరికీ పరిచయం చేస్తుంటుంది. ఎవరైనా ఏమైనా అనుకోని మనం చేసేది ఒక రైట్ వే అని చెప్పి ఆ గ్రౌండ్లో ఎన్ని వందల మంది వాక్ చేస్తుంటారు, కానీ మేము రన్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే తను మార్నింగ్ వార్మప్ ఎక్సర్సైజులు ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది. అంటే అందరికీ వచ్చింటాయి, కానీ తను రూల్స్ని పాటిస్తూ ఫిజికల్గా మాలో ఇది చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ ఉంటాయి అవి చెప్తూ ఎడ్యుకేట్ చేస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ ఫిజికల్గా ఆమె రన్ చేస్తుంటే ఆమెతో పాటు ఏదో ఓని వెళ్ళట కాదు, ఆమె మెంటల్లీ ఫిజికల్లీ అసలు ఆమె పాజిటివ్ నేచర్. ఆమె గురించి చెప్పాలంటే ఈ తక్కువ టైం అసలు సరిపోదు, మీకోసం కొంచెం అలా చెప్తున్నాను. కానీ ఈరోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్, అది మేమంతా సెలబ్రేట్ చేసుకోవడం ఒక పండగ. కానీ ఈరోజు ఇంకా పెద్ద పండగ, ఎందుకంటే గ్రేట్ గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్థసారథి గారు సార్ ఇంటికి వచ్చి అమ్మ నువ్వు ఇంత మంచి అచీవ్మెంట్ అని చెప్పి ఇలా తను అప్రిషియేట్ చేసి తను శాలువా కప్పి ఇలా సన్మానిస్తుంటే నిజంగా ఒక మనస్సు ఇలా చూడండి చూసుకో, ఆ హ్యాపీనెస్ వేరు. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ మూమెంట్స్. మీలాంటి ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఇలా
మేమందరం ఇక్కడ నిజంగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ ఫీల్డ్స్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, కొందరు హౌస్ వైఫ్, కొందరు బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు. అట్లా అందరు డిఫరెంట్ అందరూ అన్నీ వదిలిపెట్టి 1 hour గ్రౌండ్లో గడపడం అనేది ఎక్సలెంట్ సార్. అసలు అది ఎవరైనా ఫీల్ అనేది ఒకరు చెప్తే రాదు, అది మీరు చేసి చూస్తేనే వస్తుంది అన్నట్టు. ఫిజికల్గా మనం ఎప్పుడైతే ఫిట్గా ఉంటామో మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనం సమాజానికి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో చుట్టూ ఉండే వాళ్ళతో పాజిటివ్గా చాలా బాగుంటాం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అది మటుకు షూర్. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ మెన్ ముందుగా రండి. ఉమెన్ ఎవరు 10 కిలోమీటర్లు పరిగెట్టేవాడు అందరూ పరిగెట్టారు. నమస్కారం. ఈరోజు ఆదోని మళ్ళీ గర్వించే రోజు. మన ఆదోని నుంచి మహిళా అథ్లెట్, స్పోర్ట్స్ ఉమెన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా స్పోర్ట్స్ ఉమెన్లే అందరూ కూడా. సీమా ఎలిగే గారు నాతో ఈ మేడం గారు, ఈవిడ తిరువనంతపురం కేరళలో జరిగినటువంటి మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 46వ జాతీయ మాస్టర్ అథ్లెట్ ఛాంపియన్షిప్ 2026కు అటెండ్ అయిన తర్వాత ఆవిడ సిల్వర్ మెడల్ పొందారు. ఆ సిల్వర్ మెడల్ అంటే 2nd ప్లేస్లో ఆవిడ షార్ట్ పుట్లో, అంటే పెద్ద గుండుని తీసి ఇసిరేస్తే అది ఎక్కడికో పోయి పడింది, అక్కడ 2వ ప్లేస్కి వచ్చారు. అలాగే ఎన్నో అథ్లెట్స్లో పాల్గొన్నారు. నేను కూడా ఎప్పుడన్నా గ్రౌండ్కి వెళ్తే, ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అయిన కొత్తలో వచ్చేవాడిని, అంతకుముందు బాగా గ్రౌండ్కి వెళ్ళేవాడు. గ్రౌండ్కి ఎప్పుడు వెళ్ళినా మేడం గారు పరిగెడుతూ ఉండేవాళ్ళు, చూసేవాడిని. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది. సో అందువల్ల సీమా గారిని ప్రత్యేకంగా ప్రశంసించడానికి వాళ్ళ ఇంటికి వచ్చి నేను శాలువా కప్పి ఆవిడ ద్వారా నేను కూడా స్ఫూర్తి పొందుతా ఉన్నాను. ఆదోని మొత్తానికి స్ఫూర్తిదాయక. సీమా గారు మీరు డెఫినెట్గా ఆదోనికి గర్వకారణం అండి. ఆదోనిలో సాధారణంగా మగవాళ్లే ఇంత పొట్టలు వేసుకుని అటు ఇటు పరిగెడతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అసలు శారీరకంగా బలంగా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఆదోనిలో, అంటే ఫిట్నెస్ గురించి కానీ ఆరోగ్యం గురించి అవగాహన తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సీమా లాంటి వాళ్ళు నిజంగా మనము ఎంతో ప్రశంసించదగ్గ మనుషులు. ఈవిడ రోజు పాపం సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ మనందరికీ స్ఫూర్తిదాయకం ఏంటంటే, ఇప్పుడు నా పక్కన నిలబడి ఉన్నటువంటి, నా వెనుక ఉన్నటువంటి ఈ మహిళలందరూ కూడా 10 కిలోమీటర్ల రన్ని రోజు చేస్తారట. వీళ్ళు ఆలోచన చేయండి. ఇది ఆదోనిలో ఉన్నటువంటి మహిళా మూర్తులకు అందరికీ కూడా, అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంశం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా పొద్దున్న లేచి పరిగెట్టాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆదోని ఆరోగ్యంగా ఉంటుందని, మీరు ఇలాంటి ఎన్నో మెడల్స్, ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో మెడల్స్ మీరు అక్కడ చూపించాల్సింది. కొద్దిగా ఎదురుగమ్మా, మీరు అక్కడ చూపెడితే ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేటువంటి మెడల్స్ అన్నీ కూడా కొంచెం వెనకరానమ్మా. ఇక్కడ కనిపించే మెడల్స్, ఇక్కడ కనిపించే మెడల్స్, ఇక్కడ కనిపించే మెడల్స్, ఆ పైన కనిపించే షీల్డ్లు, ఇవన్నీ కూడా సీమా గారు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈవిడ కేవలం ఆగస్టులో 20th సార్ కేరళ దీనికి పోతుంది కొరియా. సో ఈవిడ డెఫినెట్గా నమస్తే అమ్మా. ఈవిడ తప్పనిసరిగా అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఆదోని మహిళగా, కర్నూలు జిల్లాకే ఒక తలమానికమైనటువంటి మహిళగా, ఆంధ్రప్రదేశ్లోనే మాకు మంచి పేరు తెచ్చుకున్నటువంటి చెల్లెలుగా నేను ఎప్పుడూ కూడా సంతోషపడతా ఉన్నాను. ఈవిడ ఆగస్టులో జరిగేటువంటి మరొక అథ్లెట్లు ప్రపంచ స్థాయి పోటీలలో సౌత్ కొరియాకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కూడా ఈవిడ ప్రాక్టీస్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఆదోని ప్రజలందరూ కూడా ఈవిడని ఆదోని ప్రజలందరూ కూడా ఈవిడ ఆ అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని,
అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో మెడల్స్ ప్రశంసా పత్రాలు తెచ్చుకుని ఆదోనికి స్ఫూర్తిదాతగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.